నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కాలోజీ టీవీ గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అయితే నేను ప్రజెంటు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గం టౌన్ ప్రాంతంలో ఉన్నా. సో ఇక్కడ పోతుగంటి భరత్కు మద్దతుగా చాలామంది యువత ఏకమైనారు. సో మరి కాసేపట్లో అన్నమయ్య గారు కూడా రాబోతూ ఉన్నారంట. ఒక భారీ ర్యాలీ ద్వారా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి ముగ్గురు ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. సో ఒకసారి చాలామంది ఎదురుస్తూ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి సో ఎంత మేరకు బీజేపీకి గెలిచే అవకాశం ఉందో ఒకసారి వాళ్ళ మాటలోనే మాట్లాడేది. అన్న నమస్తే. నమస్తేనా. ఎక్కడ ఇది? కిలాగన్పూర్ మండలం, ఈ కల్వకుర్తి నియోజకవర్గం. ఎంత మేరకు బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది? 12 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితి, నాగర్ కర్నూలు పరిస్థితి పోతుగంటి భరత్ అన్న గెలుస్తాడు. ఎందుకు పోతుగంటి? ఆల్రెడీ వాళ్ళ నాన్నకు అవకాశం ఇచ్చారు, మళ్ళీ అదే కుటుంబం నుంచి ఆయన్నే ఎందుకు గెలిపిద్దాం అనుకుంటా ఉన్నారు? లోకల్ పర్సన్, మంచి పేరున్న పర్సన్, ఎలాంటి లోటు పాటు లేను, మంచి పర్సన్. అటువంటి పర్సన్ మేము ఎన్నుకోవాలని నరేంద్ర మోడీ సారే టికెట్ ఇచ్చినట్టు అది లెక్క ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఆర్ఎస్పీ ఉన్నాడు. సో ఆయన కూడా బలమైన అభ్యర్థి కనిపిస్తూ ఉన్నాడు. మల్లు రవి అధికార పార్టీ నుంచి కనిపిస్తున్నాడు. సో వాళ్ళు నాన్ లోకలా? వాళ్ళు లోకలే, కానీ వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకి అంత మంచి పేరు లేదు. వీళ్ళకి ఒక మచ్చ కూడా లేదు. పోతుగంటి భరత్ అన్న ఖచ్చితంగా పోతుగంటి భరత్ అన్న గెలుస్తాడు. అది కమలంపుకి వెళ్ళి భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడు పోతుగంటి భరత్ కోసమా, బీజేపీ మోదీ కోసం ఓటు అని మీరు ఆలోచిస్తారు? అంతా మోదీ. మొత్తం బీజేపీ వైపు మోడీ, మేము మోడీ. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? కల్వకుర్తి. ఎందుకు బీజేపీకి ఓటు అనుకుంటారు? సరే, అదే నరేంద్ర మోడీ పాలన మంచిగా ఉంది. 2 సార్లు ఆల్రెడీ మోదీకి అవకాశం, మోదీ ఉండాలి. మళ్ళీ మోడీపురం. మీది ఎక్కడన్నా? మాది కల్వకుర్తి కాన్స్టెన్సీ. ఇక్కడ 3 ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయంటున్నారు. మాకు మిగిలిన 2 పార్టీలు కూడా పోటీలో లేవని మేము డంకా బజాయించి చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నామంటే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో రావడానికి 272 సీట్లు కావాలి. 272 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయట్లేదు. ఏ విధంగా ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ గారు? రేవంత్ రెడ్డి గారు సూటిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పట్లేదు ఎక్కడ. బీఆర్ఎస్ పార్టీ ఈ సీటు గెలుస్తుందని వాళ్ళకే ఆశలు లేవు. ఎందుకంటే బీఎస్పీ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఎస్పీ కార్యకర్తలంతా గొంతు కోసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎందుకు చేరినట్టు? విద్యావంతుడైన భరత్ ప్రసాద్ని నరేంద్ర మోడీగా అండగా ఉంటూ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి అవసరం ఉందని చెప్పేసి ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం తప్పకుండా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కార్యకర్తలం గట్టి నమ్మకంతో ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని గడప గడపకు బీజేపీ, గడప గడపకు నరేంద్ర మోడీ అనే నిదానంతో నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధితో మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 13వ తారీఖు రోజు జరిగేది ఇదే. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి రాబోతున్నారు. ఇది మేం చెప్పడం కాదు, గ్రామాల్లో తిరుగుతున్న, ప్రతి బూత్లో తిరుగుతున్న మాకు ప్రజలు చెప్తున్నారు. ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళ మైండ్లో. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశ భద్రత, పిల్లల భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు అన్ని బాగుంటాయని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు కదా ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే. సో వాళ్ళు 2 ఉన్నారు, మిగతా 5 మంది వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అధికార పార్టీ సంబంధించిన అభ్యర్థి కూడా బలంగా కనిపిస్తున్నాడు. ఎట్లా భరత్కు గెలుపు సాధ్యమవుతుంది? అధికార పార్టీ డబ్బు మదం తప్ప ఇలాంటి వాళ్లకు ప్రజల మద్దతు లేదని తెలియజేస్తున్నాం. గ్రామాలలో వాళ్ళు ఇచ్చిన 6 హామీలు కావచ్చు, ఒక్క హామీ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం తప్ప మిగిలిన 5 హామీలని వాళ్ళు నిర్వహించలేకపోయినారు. అదేవిధంగా పక్క పార్టీ బీఆర్ఎస్ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను 10 సంవత్సరాల్లో నిర్వహించలేదు కాబట్టి వాళ్ళని కూడా ప్రజలు తిరస్కరించారు. మిగిలింది బీజేపీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అత్యంత పేదవారికి నెలకు 6 కిలోల బియ్యం కావచ్చు, ఉచిత రేషన్ బియ్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అనేక పథకాలు నిరుపేదల కోసం తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది. ఆర్ఎస్పీ బహుజన వాదంతో ముందుకు వస్తూ ఉన్నాడు. సో బహుజనులు ఏకమై ఆర్ఎస్పీ వైపు చూసే అవకాశమైన కనిపిస్తూ ఉందా?
అన్న బహుజనులను నట్టేట ముంచిన వ్యక్తే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు బహుజనులని చెప్పుకుంటున్నారు కదా, బహుజనులను చెప్పుకునే మీరు బహుజన జాతిని అన్యాయం చేసి ఇలా కేసీఆర్ పక్కన చేరిరు. ఆ రోజు కేసీఆర్ని తిట్టిన నువ్వే ఇవాళ కేసీఆర్ గారి పక్కన ఎందుకు చేరావు? ఏ నినాదంతో బహుజనులు మోసం చేస్తున్నావు? అందుకే బహుజనులు కూడా వారి వెంట లేరనేది మేము విశ్వసిస్తున్నాం. గెలిచే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నాము. ఇదే కార్యకర్తలు డంకా బజాయించి చెప్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ, నాగర్ కర్నూల్లో భరత్ ప్రసాద్ గారు తప్పకుండా విజయం సాధించబోతున్నారు. ఈ పార్లమెంటు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో అది మీరు చూడవచ్చు. మీది ఎక్కడే మాట్లాడతారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగర్ కర్నూలు వచ్చినాం. నాగర్ కర్నూలు. సో అక్కడ నుంచి కొల్లాపూర్కి వచ్చి సో ఏమంటారు పబ్లిక్? మీరు చాలా మంది కలుస్తూ ఉంటారు కదా, ఎందుకు బీజేపీకి ఓటు అంటారు? ఆల్రెడీ మేము విలేజ్లో డోర్ టు డోర్ కాంపెయినింగ్ చేస్తున్నామండి. మోడీ ఇది బీజేపీ పార్టీ ఓట్లు అంటలేరు, మోడీ ఓట్లు అంటారు. పబ్లిక్ మాస్ జనాలు, ఊళ్ళో ఉన్న రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఇట్లా చాలామంది మోడీ ఓట్లు అంటున్నారు. అంటే అభివృద్ధి, దేశ అభివృద్ధి అనేది మోడీతోనే సాధ్యం అనేది ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. సో ఆల్రెడీ 2 సార్లు మోదీకి అవకాశం ఇచ్చాం కదా, ఎందుకు మార్పు కోరుకోవట్లేదు? మోడీ ఒక్క దగ్గర కూడా అవినీతికి తావులేదు. మోడీ ప్రభుత్వంలో మోడీ మీద నమ్మకం ఉంది విద్యార్థులకు. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే నిరుద్యోగ టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్లు అయినాయి, చాలా మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులను అయితే బీభత్సంగా తెలంగాణలో ఉంది. అట్లా అందుకు అట్లా చూస్తే మూడు పనులు అన్నీ కనిపిస్తున్నాయి. రోడ్లు కానీ, ఉచిత బియ్యం కానీ, గ్యాస్ కానీ, మరుగుదొడ్లు కానీ, నేషనల్ హైవేస్ కానీ, అన్ని దేశ భద్రత విషయంలో కానీ అన్ని విధాల మోడీ యొక్క కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు కనిపించలేదు. అందుకు మోడీని 3వ సారి ఉంటే ఆయన ఉంటేనే మనం భద్రతగా ఉండగలుగుతామని నమ్మకం ఉంది. సో ఆల్రెడీ వీళ్ళ డాడీ ఎంపీగా పనిచేసిండు, సిట్టింగ్ ఎంపీగా ఆయనే ఉన్నాడు. ఏం చేయగలిగి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధికి? రాములు సార్ కూడా ఆయన వంతు నేషనల్ హైవే సోమశిల ఐకాన్ బ్రిడ్జి వచ్చింది. తర్వాత ఇప్పుడు రైల్వే జోన్ ప్రాజెక్టు నాగర్ కర్నూలు వనపర్తి డోర్నకల్ మీదుగా రైల్వే లైన్ ప్రాజెక్టు ఓపెన్ అయింది. ఆయనకు వచ్చిన దాన్ని కూడా ఆయన కొట్లాడిన. ఈ 2 అయితే ఆయన వంతు చేయగలిగినాయి కదా సార్. ఓకే. సో మీది నాగర్ కర్నూలు నియోజకవర్గమేనా? నాగర్ కర్నూలు నియోజకవర్గం మాది. ఓకే. సో అంతమందికి పోతుగంటి భరత్ మీకు పరిచయమైనా? గ్రౌండ్లో సమస్యల పట్ల కొట్లాడుతూ ఉండేనా? అదే అధికార పార్టీలో ఉండే కదా, సో వాళ్ళ నాన్న ఎంపీగా ఉండే కాబట్టి కొంత రాజకీయాల పట్ల ఆయనకు అవగాహన ఉంది. ఈయనకు పూర్తి స్థాయిలో అవగాహన కనిపిస్తూ ఉందా? రాములు సార్కు భరత్ ఎమ్మడే ఉంటుండే. ఆయన కూడా జెడ్పీటీసీగా పనిచేసిండు. రాములు సార్ పిఏ కూడా ఆయన ఉన్నాడు. అన్ని వ్యవహారాల గురించి ఆయన తెలుసు. ఇంకోటి అంటే ఎప్పుడు ఫోన్ చేసినా రాములు సార్ ఏ ఆపస్ టైంలో ఫోన్ చేసినా, హాస్పిటల్ చేసినా ఎన్ని టైం లిఫ్ట్ చేస్తుండే. కొందరు బిజినెస్ పరంగా ఉండి కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు కొన్ని సందర్భాలు. కానీ రాములు సార్ మాత్రం ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తే సమస్యను సాల్వ్ చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. ఇంకోటి ఏంటంటే భరత్ ప్రసాద్ యువకుడు. దేశం మొత్తంలో చూస్తే మోడీ ప్రభుత్వం యువకులను ప్రోత్సహిస్తుంది. వేరే ప్రభుత్వాలు ఎక్కడ కూడా యువతను ప్రోత్సహిస్తలేదు. కానీ నరేంద్ర మోడీ గారు యువతను ప్రోత్సహిస్తుండు. భరత్ ప్రసాద్ యువకుడు. అతను రాజకీయంగా 30 ఏళ్ళు ఉంది. 30 ఇయర్స్ ఉన్నాయి ఆయనకు. ఇంకా 30 ఏళ్ళు ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన ఇంకా చాలా పదవులను పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతాడు. తెలంగాణలో నాగర్ కర్నూలు భారతదేశంలోనే పెద్ద మొత్తంలో పేరు భరత్ వల్ల వస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే. మీది ఎక్కడ బ్రదర్? మాది వనపర్తి నియోజకవర్గం అండి. మాది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ అంటే యువ మోర్చా సమ్మేళనం ఉన్నది ఈరోజు. పార్లమెంట్ స్థాయిలో యువ మోర్చా సమ్మేళనం ఉంది. ఇంకోటి అన్నమలై గారు వస్తున్నారు తమిళనాడు నుంచి, ఇక్కడ ప్రచారానికి వస్తున్నారు. అందుకోసం మొత్తం యువకులు మొత్తం భారీ ఎత్తుగా ఇక్కడ రావడం జరిగింది. అన్నమలైని చూడడానికి వచ్చినావా లేకపోతే పోతుగంటి భరత్ని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారా? 2 విధాలుగా. ఎందుకంటే అన్నమలై అన్న నేను చూసిన, తమిళనాడులో చూసిన నేను. అన్నమలై అన్నకి చాలా ఇమేజ్ ఉంది. ఎందుకంటే యువతకి నిదర్శనం అన్నమలై అన్న. ఎందుకంటే బీజేపీని తమిళనాడులో ఏ స్థాయి ఒక అట్టడుగుల్లో ఉండే, అంటే వేరే పార్టీల మీద నమ్మకం పెట్టుకొని ఉండే. అంటే అలాంటిది ఇప్పుడు అదే బీజేపీని ఒక పెద్ద ఎత్తున, అంటే ఇప్పుడు సీఎం వర్సెస్ అంటే అక్కడ డిఎంకేకి ఇప్పుడు సవాలుగా అన్నమలై ఉన్నాడు. అంటే నెక్స్ట్ సీఎం స్థాయికి ఉన్నాడు అన్న. అంటే అలా ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు. అధికార పార్టీ అయినా మల్లు రవి ఉన్నాడు, ఇంకొక పోలీస్ ఆఫీసర్, మాజీ ఆఫీసర్, ఆర్ఎస్పీ ఉన్నాడు. సో వాళ్ళతో పోల్చుకుంటే ఈయన బెటర్ అనిపిస్తూ ఉండ మీకు? ఇప్పుడు మల్లు రవి గారు వస్తున్నారు కానీ నాకైతే వేస్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన వయసు మించిపోయాడు. ఆయనకి షుగర్ బీపీ వస్తుంది, ఏ పార్లమెంట్లో తిరగలేరు, వేస్ట్. ఆయన ఇంతకుముందుకు ఉన్నాడు, ఏం చేసిండు?
ఆయన బ్యాక్గ్రౌండ్ ఏముంది ఇంతకుముందుకు ఉన్నాడు సరే, ఆయన ఒక ముసలా అంటే ఒక పెద్ద మనిషిని గౌరవిద్దాం, కానీ ఏదైనా పని చేస్తేనే సమాజం ఎలా మెచ్చుకుంటుంది. ఇప్పుడు బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు కదా, ఎట్లా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు, సో వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకే వేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈయన భరత్కి ఎట్లా గెలిపే అవకాశం కనిపిస్తుంది? అవునన్నా, ఇప్పుడు ఇంతకుముందు ఒక పార్లమెంటు అంటే మీరు 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో చూసిరు కదా, 4 పార్లమెంట్ సీట్లు గెలిచినప్పుడు అన్ని పార్లమెంట్ ఏరియాల్లో ఎమ్మెల్యే స్థానాలు గెలవలేదు కదా. అయినా సరే పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచింది కదా బీజేపీ కొన్ని స్థానాల్లో. ఇక్కడ కూడా అలాంటి భరత్ అన్న సొంత ఇమేజ్ కూడా ఉంది. భరత్ అన్న సొంత ఇమేజ్ కూడా 20%, 30%